అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలో కేశవుడికి అర్థం కాదు. మరో రాజ్యానికైనా వెళ్ళి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు కేశవుడు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కేశవుడు సముద్ర ప్రయాణం చేస్తుండగా తుఫానులో చిక్కుకొని గల్లంతవుతాడు. సముద్రంలో కొట్టుకుపోయిన కేశవుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో దీవిలో ఉంటాడు. ఆ దీవి చూడడానికి ఏదో ప్రత్యేకంగా ఉంది అని అనుకుంటాడు కేశవుడు. అక్కడ సముద్ర జలాల్లో పెద్ద పెద్ద చేపలు ఉండటం, వాటిని తినడం కోసం దీవిలో బోలెడు డేగలు ఉండడం గమనిస్తాడు కేశవుడు. దీవిలో కొంచెం దూరం నడుస్తూ వెళ్ళగా ఒక పెద్ద లోయ కనిపిస్తుంది కేశవుడికి. లోయ ఏదో ప్రత్యేకంగా కనిపిస్తుందని గమనించిన కేశవుడికి లోయలో మిలమిలా మెరుస్తూ వజ్రాలు కనిపిస్తాయి.